హలో అండి అందరికీ. ఈరోజు నేను ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాస్ వచ్చేసి మెంటర్షిప్లో కామర్స్ సంబంధించినటువంటి లెసన్ నేను వింటా ఉన్నాను. మీకు అక్కడ చూపిస్తున్నాను. ఆ సార్ అనమాట, సాయి సారు టీచ్ చేసింది. ఈరోజు మనకి పరిసరాల మార్కెట్ అని చెప్పేసి లెసన్ ఉంది. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అన్నది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, నేను సార్ చెప్తున్నప్పుడు నోట్స్ అయితే రాసుకుందామని పక్కన పెట్టాను. సిలబస్ రాశాను అనమాట. తర్వాత ఈ గైడ్ ఉంది కదా, మనకి గైడ్ ఓపెన్ చేసి పెడితే సార్ చెప్పిన ప్రతి పాయింట్ గైడ్లో ఉందన్నమాట. అందుకని చెప్పేసి అక్కడ సార్ ఏ పాయింట్ అయితే అక్కడ చెప్తున్నారో అక్కడ నేను అండర్లైన్ చేసుకుంటూ ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా చెప్తే అవి పక్కన రాసుకుంటూ ఉన్నాను. దానివల్ల యూజ్ అవుతుంది. సార్ చెప్పేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మన గైడ్లో చూస్తా మనకు అండర్లైన్ చేస్తాం కాబట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి కనుక మనము ఈ లెసన్ కనుక రిపీట్ చేసుకొని చదివితే ఇంక మనకు గుర్తుండిపోతుంది అనమాట. ఆ విధంగా మనకి సార్ అయితే చాలా నీట్గా బాగా మంచిగా చెప్పారు. ప్రతిసారు నిజంగా చాలా బాగా చెప్తున్నారు. ఈ టెక్స్ట్ బుక్స్, ఈ గైడ్ ఉండడం వల్ల సేమ్ టెక్స్ట్ బుక్లో ఏ మ్యాటర్ అయితే ఉందో అదే మ్యాటర్ ఇక్కడ దీంట్లో పబ్లిష్ చేయడం జరిగిందనమాట. కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఎవరికైనా లేకపోతే కంగారు పడద్దు. ఒకవేళ గైడ్ ఈ విధంగా ఉంటే పక్కన పెట్టుకొని చదవండి. లేకపోతే టెక్స్ట్ బుక్స్ ఉన్నా కూడా మీరు టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని సార్ క్లాస్ జరుగుతుంది కదా, ఆ క్లాస్ అప్పుడు టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని పెన్ పెట్టుకొని అండర్లైన్ చేసుకుంటూ ఈ విధంగా చదివితే మీకు మంచిగా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. నాకు అనిపించి నేను ఈ చిన్న వీడియో మీకోసం తీస్తున్నాను. మీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఆన్లైన్ క్లాసు చాలా యూస్ఫుల్, చాలా వర్త్ అనమాట ఆన్లైన్ క్లాసు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు టైం కుదిరినప్పుడు, నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మీతో నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఏ సిలబస్ ఉంది, మనం ఏం చదవాలి అన్నది చూపించారు. ఎకానమీకి సంబంధించినటువంటి 7th క్లాస్లో ఏ లెసన్ ఉంది, 8th క్లాస్లో ఎన్ని లెసన్స్ చెప్పాలి వినాలి, 9th క్లాస్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, 10thలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట సిలబస్. ఈ సిలబస్ కనుక మనము చూసుకొని దీనికి ప్రకారం ప్రిపేర్ అయితే ఎకానమీ అన్నది కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఆ విధంగా మనకి సార్ క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు గైడ్ పక్కన పెట్టుకొని పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకుంటూ చదవడము, ఆ లెసన్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి రివిజన్ చేయడం ద్వారా మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. నాకు ఇది మంచిగా యూస్ఫుల్ అనిపించి మీకు వీడియో తీశాను అనమాట. ఎలా అనిపిస్తుందో చెప్పండి. బాయ్.